అందరికీ నమస్కారం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, మరి ఏదైతే గతంలో రంగుల పిచ్చితోనూ ఫోటోల పిచ్చితోనూ ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి ప్రజలందరూ భయభ్రాంతులు చేశారన్న విషయం మీ అందరికీ తెలుసు. మేము ఎన్నికల సమయంలో ఏదైతే మా అధినేత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే జగన్ భూ చట్టాన్ని రద్దు చేసి తరతరాలుగా వచ్చిన వాళ్ళ పట్టా పాస్బుక్కుల్ని రాజముద్రతో గౌరవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా మరి సత్యసాయి జిల్లాలో కూడా సుమారుగా ఇప్పటికే రీసర్వే చేసి మరి ఎక్కడికక్కడ సమస్యలు కూడా పరిష్కారం చేసి 50,000 పాస్బుక్లు కూడా పంపిణీ చేశాం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుమారుగా 15,000 మరి పాస్బుక్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రొద్దం మండలం చిన్మత్తూరు గ్రామంలో సుమారుగా 550 పాస్బుక్లు ఏ విధంగా ఎలాంటి సమస్య రాకుండా పంపిణీ కూడా చేశాం. టోటల్ మీద ఈ పంచాయతీలు ఇంకా 34 మాత్రం సమస్యగా ఉన్నాయి. అంటే అవి కూడా సివిల్ డిస్ప్యూటు, గ్రామకంఠము, ఇతర సమస్యల వల్ల 34 తప్ప మిగతావన్నీ పాస్బుక్లు కూడా ఇష్యూ చేయడం అనేది జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి జగన్ రెడ్డి పాలసీ మీ భూమి నా హక్కు, చంద్రబాబు నాయుడు గారి పాలసీ, కూటమి ప్రభుత్వం పాలసీ మీ భూమి మీ హక్కు విధంగా ఈరోజు గౌరవంగా రాజముద్రతో పాస్బుక్లు పంపిణీ కూడా చేయబడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, అభివృద్ధి ధ్యేయంగా ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క ఈ రాష్ట్రానికి సంపద ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తుంది.